హలో గాయస్, మేము మా విలేజ్కి వచ్చినాం. హ్యాపీ దసరా అందరికీ. సో మా విలేజ్లో దసరా ఎలా జరుగుతుందో మీకు చూపిస్తాం. సో మా విలేజ్లో ఉన్న జెండా దగ్గర ఇలా పూజలు చేస్తారనమాట దసరా రోజు. సో మేకని కోస్తారనమాట. సో ఇప్పుడు మేకని కట్ చేశాక మళ్ళీ ఇంకోసారి పూజ చేస్తారు. సో పూజ చేయడానికి అన్నం గార్క ఇవన్నీ చేయాలని. దసరాకి ఏమేమి వంటలు చేసామో చూపిస్తాం. మటన్, రైస్, బోటి. నీషో ఏం చేస్తున్నావు? ఇవి నువ్వులు. ఇది గారెలలో వేస్తే ఇంకా టేస్ట్ వస్తాయి. సో గారెల కోసం ఫస్ట్ మిర్చి దంచుతున్నా. ఓకే, ఇంగ్రీడియంట్స్ ఏమేమో చెప్పు. మిర్చి, ఇది ఓమా, మినపప్పు, ఆనియన్స్, కల్జమాకు, సాల్ట్, ఉప్పు, కారం, సో నువ్వులు. ఇప్పుడు దంచాలి. దాని తర్వాత అక్కడ కాల్చాలి. చెప్పట్లేదు. ఇలా పేస్ట్ అయ్యాక మినప్పప్పు వేసి దంచాలి. మళ్ళీ ఇలా రుబ్బాలి. ఆల్మోస్ట్ అయిపోయింది దంచడం. మేం దంచలేదు, యాక్టింగ్ చేస్తుంది. నడు. ఇలా తావ పైన కాల్చాలి. ఇప్పుడు చెప్పడమే కాదు మీకు చూపిస్తా. సో ఇలా ఫస్ట్ వాటర్ ఉంది కదా, ఇలా హ్యాండ్స్ ఇలా అనుకోండి. సో టేక్ ఇలా ఒక చిన్న బాల్ అయ్యేటట్టు షేప్ తీసుకోండి. స్లోగా ఇట్లా వాటర్ పెడుతూ స్లోగా ప్రెస్ చేసుకోండి. హార్డ్గా ప్రెస్ చేయొద్దు, హార్డ్గా చేస్తే బ్రేక్ అవుతుంది. ఇక ఇలా చేసేసుకొని మేము చూపించిన విధంగా చేసుకొని నెక్స్ట్గా సో ఇలా వేసి ఇలా తీసుకొని రౌండ్స్కి ఆయిల్ వేయాలమ్మా. నేను కాల్చుకుంటున్నాం. మీరు అనుకోవచ్చు ఇంకా గ్యాస్ ఉంది కదా, గ్యాస్లో చేయొచ్చు కదా, ఇంకా పద్ధతులు ఏం పాటిస్తారని అనుకోవచ్చు. కానీ ఆశ నువ్వేమంటావు? వీటిలన్నీ టేస్ట్ సూపర్ వస్తుంది. కట్టెల పొయ్యి మీద చేస్తేనే వీటి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇగో ఫ్రెండ్స్, ఇప్పుడు మేము పూజ చేయడానికి వెళ్తున్నాం మా ఊర్లో, మీకు చూపిస్తాం. సో ఇంట్లో వేసిన వంటలు, వాటర్, అగరబత్తి ఇలా కవర్ చేసి సో ఇలా పోతున్నాం. ఇప్పుడు మేము పూజ చేయడానికి వెళ్తున్నాం. చేను పక్కన దేవుళ్ళు ఉన్నాయి. సో అక్కడ పూజ చేయడానికి వెళ్తున్నాము. చీకటి అయింది, సో లైట్ వేసుకొని వెళ్తున్నాము. చేనులో ఉంది కాబట్టి కొంచెం చూసి వెళ్ళాలి కాబట్టి లైట్ ఆన్ చేసాం. సో మీకు కూడా చూపిస్తాం. ఇలా వెళ్ళాము, స్లోగా వెళ్తున్నాం, గడ్డి ఎక్కువ ఉంది కాబట్టి. లైట్ ఇలా కొట్టుకున్నా లైట్. సో ఇలా వెళ్తున్నాం. ఇక్కడ ఇప్పుడు మేము చేనులో ఉన్న దేవుళ్ళకి పూజ చేస్తాం. ఎలా చేస్తామో చూపిస్తాం. కుంకుమ, పసుపు, ఇంటి నుంచి చేసిన ప్రసాదాలు, ఇప్పుడు మేము జెండా దగ్గరకు వచ్చి పూజ చేస్తున్నాం. నీషు ఏం చేస్తున్నావు? వాహన పూజ దసరా రోజు. ఆయుధాల పూజ కూడా చేస్తున్నాం, చూడండి. సో జెండా దగ్గర ఇలా మేకలు అనుకొని ఇవి పెడతారనమాట. సో యాక్చువల్గా అయితే సొరకాయ పెట్టాలి, కానీ అవి అవైలబుల్గా లేవని చెప్పేసి పపాయ పెట్టారనమాట. సో ఇప్పుడు వాళ్ళు వెళ్ళారనమాట బంగారం తేనికి. వాళ్ళు వచ్చాక చూపిస్తాం ఎలా ఉంటుందో ప్రాసెస్. బంగారం తీసుకొని వస్తున్నారు. ఓకే,
ఇట్లా ప్రతి చోట పెడతారు, ఇట్లా నరుకుడు, కొట్టుడు. తెచ్చిన బంగారంని జెండా ముందు పెట్టి మొక్కుతారనమాట. అందరు కలిసి బంగారాన్ని అందరు ఒక్కొక్కరుగా అందరికి ఇస్తారు. ఇప్పుడు జనా సున్వి సన్వి పక్కడుతోళ్ళు సీత నీకు నీకు మా బంగారం. లైక్ చేయండి, షేర్ చేయండి, చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గాయ్స్.